అవుతున్నాం కాబట్టి. కనుక ప్రవచనం పౌలు గారు అక్కడ ఏం చెప్తున్నాడు? ప్రవచించుటను నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు అక్కడ మాట. మరి చదివారన్నమాట తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమన్నా చూడండి. అక్కడ ప్రవచించుటను నిర్లక్ష్యం చేయొద్దు. దాని అర్థం ఏంటి? అసలు ప్రవచనం ఉందనా లేదనా? ప్రవచనం ఉంది. దాన్ని నిర్లక్ష్యం చేయొద్దంటే దాన్ని విధానం, దాని యొక్క పద్ధతిని విడిచిపెట్టి ఆ రోజున ఆ సంఘం కూడా వాళ్ళకి నచ్చినట్టుగా ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంది. అందుకనే ఆ తెస్సలోనిక సంఘాన్ని కూడా హెచ్చరిస్తున్నాడు పౌలు గారు, దాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు, ప్రవచించడాన్ని తప్పది అని హెచ్చరిస్తున్నాడు. ఆ రోజున వాళ్ళు ఎలాగైతే నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎలాంటి దారుణాలు ప్రవచనాల పేరున జరిగాయో ఇప్పుడు మీకు చెప్పాను, మచ్చుకు చెప్పాను అంతే. ప్రవచించడాన్ని ఎంత దారుణంగా వాడుతున్నారు వీళ్ళని. ఇది ఇప్పుడు చెప్పిన విషయాలు నిజమా అబద్ధమా చెప్పండి? అరటిపండు ఇస్తే పిల్లలు పుడతారా? నూనె తాగితే పిల్లలు పుడతారా? కచ్చి పెట్టుకుని నెత్తి మీద వేసుకుంటే పిల్లలు పుడతారా? ఆడు చీవుడు ముక్కేసుకుని ఆ కచ్చి పెంత తుడిచేసి అది నీకు ఇస్తే పిల్లలు పుడతారా? ఆడు ఒళ్ళంతా తుడుచుకుంటాడు, ఆ సొక్క ఇప్పేసి నీకు ఇచ్చేస్తున్నాడు, ఆడు గట్టేసేస్తున్నాడు చొక్కా తీసి లగలగలగ తిప్పి గట్టేసేస్తుంటే అయ్యగారు సొక్క అని అందరూ దాన్ని అట్టుకుని 4 ముక్కలు చేసుకుని 4 ముక్కలు అట్టుకెళ్ళిపోతున్నారు. ఏమనాలి దీన్ని? ఎంత దరిద్రం ఇది. ఇంటికాడ మాత్రం మరసొంబులో తాగినా కానీ 10 సార్లు చూసుకుంటూ ఉంటాం, కానీ ఆ శమడ సొక్క కదా, ఆడి ముక్కంతా పిండేసిన సొక్క అది పట్టుకొచ్చి నీకు ఇస్తే నువ్వు కప్పుకుని తిరుగుతావా? మరి ఎన్ని ప్రవచనాలే కదా, ఎన్ని అబద్ధాలు కదా, మోసం కాదు ఇవన్నీ. ప్రజలు కూడా ఇవే నమ్ముతున్నారు. కొంచెం 4 తీయటి మాటలు మాట్లాడేటప్పటికి మాటలో పడిపోతున్నారు. ఎంత మోసం ఇది. మోసపూరితమైన ప్రవచనాలు చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇక్కడికి అర్థమైందా? వ్యర్థమైందా? ఎంత ప్రమాదమో కూడా అర్థమైంది కదా. పొడి చంపేమంటాడు తల్లిదండ్రుల్ని, అలాంటి పొడి చంపేయండి రా, ఎందుకరా మీరు. కాబట్టి ఇదంతా ఒక లెక్క, ఇది పక్కన పెడదాం. అసలు ప్రవచనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? అసలు ప్రవచనాన్ని గురించి దేవుడు ఏం మాట్లాడాడు? అసలు ప్రవచనం వల్ల మనకి ఏంటి ఉపయోగం, ఏం ప్రయోజనాలు ఉన్నాయి దానివల్ల మనకి? ప్రవచనాన్ని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ మాటలు చెప్పుకొని మనం ముగించుకుంటాం. చూడండి, అసలు ప్రవచనం యొక్క స్థాయి ఎంత గొప్పదో ఏంటో చూడండి. పేతురు రాసిన దానికి ముందు ఆ రోజున వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెప్పిన మాటలని యేసుక్రీస్తు వారు కూడా ఉపయోగించారు అన్నమాట. ఇది మత్తయి సువార్త. దానికి ముందుగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రం తెలుసుకోరు మీరు అని యెషయా మీ గురించి చెప్పిన ప్రవచనం సరియే అని యేసుక్రీస్తు వారు కూడా ఉపయోగించాడన్నమాట. మీరు వింటారు కానీ గ్రహించరు, చూస్తారు కానీ అసలు తెలుసుకోరు. ఎందుకు అంటే మీ చెవులు మందమెక్కిపోయి, మీ హృదయం కొవ్వెక్కిపోయింది. ఆయన చెప్పిన మాట నేను కాదు, మీ హృదయం కురువెక్కిపోయింది కాబట్టి మీరు వింటలేదు అని హెచ్చరిక చేశాడు ప్రభువారు. కనుక అసలు విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ప్రవచనం అనేది ఎలా వచ్చింది, ఆ ప్రవచనం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఆ విషయాలు నేర్చుకుందాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకునేవాళ్ళు. ఊహను బట్టి పుట్టేది ప్రవచనము కాదు, అది ఊహను బట్టి ఎప్పుడు పుట్టదు. తర్వాత ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ప్రవచనం ఏదైనా, ప్రకటన ఏదైనా, వాక్యం ఏదైనా అది మనుషుని ఇచ్చను బట్టి కాదంటే కోరికను బట్టి కలగలేదు. మరి ఎట్లా వచ్చింది అది అనంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మనుషులు దానిని పలికిరి అన్నాడు. అంటే ఊహను బట్టి ఎప్పుడు కూడా ప్రవచనం పుట్టదు. మనం ఊహించి మాట్లాడకూడదు, ఊహించి చెప్పకూడదు. ఇది అలా ఉంటదేమో, ఇది ఇలా ఉంటుందని మనకు తెలియని మాటలు తెలిసినట్టుగా చెప్పకూడదు. దాన్ని దేవుడు అంగీకరించడు. మనకు తెలుసుంటేనే చెప్పాలి, తెలియకపోతే చెప్పకూడదు. కొన్ని విషయాలు ధ్యానిస్తాం, కొన్ని అర్థం కాదు, అర్థం కానప్పుడు అక్కడ ఆగిపోవాలి. ఇది అదేమో, అది ఇదేమో దాన్ని మనం కలిపేకూడదు. కలిపితే పాపం. దేవుడు ఆజ్ఞ అతిక్రమము పాపం అన్నాడు దాన్ని.
ఇది అలా ఉంటదేమో, ఇది ఎలా ఉంటుందేమో కలపడానికి వీల్లేదు. నీకు తెలిస్తే ఆలోచించు, తెలియకపోతే అక్కడ ఆగిపో. దానికన్నా పెద్దవాళ్ళు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు, బైబిల్ పండితులు ఉంటారు, వాళ్ళని తెలుసుకుని చెప్పాలి. నాకుతా అంతే తప్ప నువ్వేదో బైబిల్ పండితుడు అనుకుంటావని, ఎదుటోళ్ళు నీకేమీ తెలియదు అనుకుంటారేమోనని నీకు నచ్చింది నువ్వు కలిపేసి అక్కడ చెప్పే కూడదు. అది పాపం, ఆజ్ఞాతిక్రమము పాపం అన్నాడు. అది ఊహను బట్టి ఎప్పుడు పుట్టలేదు ప్రవచనం. అది పరిశుద్ధాత్మ ప్రేరేప వలన ఏం చేసింది, కలిగింది. ఎంత గొప్ప స్థాయి! పరిశుద్ధాత్మ పలికేది వేరుగా ఉంటది, మనుషులు పలికేది వేరుగా ఉంటది. చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రాజులు మొదటి గ్రంథం త్వరగా తీసుకోండి. 22వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము. మీరు చూడండి అంతే చెప్పేటప్పుడు. ఇక్కడ యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఫిలిష్తీయుల మీద వాళ్ళు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఆ యుద్ధంలో యోధారాజు యెహోషాపాతు అలాగే ఇశ్రాయేలు రాజు అహాబు కలిపి వారు యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్తూ యోధారాజు అయిన యెహోషాపాతు వినండి, యోధారాజున యెహోషాపాతు ఏమంటే, మనం యుద్ధానికి వెళ్ళాలి, మరి వెళ్ళాలో లేదో మనం దేవుణ్ణి అడుగుదాం, వెళ్ళాలో లేదో అని అంటే, సరే ఇక్కడ ఎవరైనా ప్రవక్తలు ఉన్నారంటే ఎందుకు లేరు, బోలు మంది ఉన్నారని పిలిపించాడు. అక్కడ ఎంతమంది ఉన్నారంట, సుమారుగా 400 మంది ప్రవక్తలు ఉన్నారు. 400 ప్రవక్తల్ని పిలిచాడు. 6వ వచనంలో ఉందన్నమాట. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్ గిలాదు మీదికి పోకుందునని వారిని అడిగాను అన్నాడు. 400 మందిని పిలిచి యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాము, ఇలాగా మరి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ఎవరిని అడుగుతారు? ఇప్పుడు ప్రవక్తలను అడిగారు. ప్రవక్తలు ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. ప్రవక్తలు ఏంటి, దేవుడిచ్చిన మాటను తీసుకుని ప్రవక్త ప్రజలకి చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెంటనే కూడా స్పందించేశారు. వీళ్ళు వెంటనే స్పందించేసి మాట్లాడుతూ అంటారు కదా, మీరు వెళ్ళి ఎరగదీసేస్తారు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అయితే మీరు వెళ్ళిపోండి, ఎరగదీసేస్తారు, వాళ్ళందరినీ చంపేస్తారు, ఒక్క దెబ్బకి చంపేస్తారు, మీరు అందరూ తలుచుకుంటే ఎంతసేపు, ఇది దేవుడు సెలవిస్తున్నాడు, మీరు వెళ్ళిపోండి దానికి అన్నాడు. ఇది యోధారాజు అయిన యెహోషాపాతుకి నచ్చలేదు. ఎల్లవర్రా ఇల్లు ఏం మాట్లాడకుండా నువ్వు అనుకున్నా ఏదో నోటుకొచ్చినట్టు చెప్పేస్తున్నట్టు అనిపించింది అతనికి. ఏదో నోటుకొచ్చినట్టు చెప్పేస్తున్నారు వీళ్ళు, ఇది దేవుడి మాటలాగా అనిపించలేదు అని యోధారాజుగా అనిపించింది. ఇశ్రాయేల్ రాజుకి మాత్రం అనిపించలేదు. ఎందుకంటే భజన బృందం, తానా తందానా అని భజన బృందం ఉంటారు కొంతమంది, ఆ భజన బృందం బ్యాచ్ అలా అంతానే. అప్పుడు ఇలా కాదు, వీళ్ళ 400 మంది కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎందుకు లేడు, ఇంకొకడు ఉన్నాడో, మేకాయ అనేవాడు. అయితే అతను మాత్రం ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు. మరి నేనంటే నచ్చదీడికంటే అమ్మో అలా అనకూడదు, ప్రవక్త గురించి అలాగా మాట్లాడకూడదు, అతను కూడా పిలిపించు, అతను ఏమంటే అతను అది మనం విందాము అంటే, లేదు నా గురించి ఎప్పుడు మేలు పలకడు, ఎప్పుడు కీడే పలుకుతాడు, అలాంటి మనకు వద్దు అని అంటే, లేదు నువ్వు అలా అనకూడదు, తీసుకురమ్మంటే అతన్ని కూడా పిలిపించారు. అతన్ని పిలిపించినప్పుడు ఆ ఇల్లుళ్ళు అన్నారు కదా, ఇల్లుళ్ళు మాట్లాడారు. ఏమని, నాయనా మరి నువ్వేమో ఒక్కడో మేకాయ, నువ్వు చాలా ప్రమాదకరంగా ఉంటావు, ఎప్పుడు చూసినా ముక్కుసూటుగా మాట్లాడతావు, ఏది దాచుకోకుండా మాట్లాడతావు. అక్కడ 400 మంది ఏం చెప్పారు తెలుసా, నువ్వు ఎరగదీసేస్తావని చెప్పారు రాజులతోటి. ఓరు బాబు నీకు దండం పెడతావు, నువ్వు కూడా అలాగే చెప్పరా అంటున్నారు. ఎవరు? పిలుచుకొత్తకి వెళ్ళినోళ్ళు. ఒరే మేకాయని పిలుచుకురండి రా అన్నారు కదా, ఆ పిలుచుకొత్తకి వెళ్ళినోళ్ళు చెప్పమంటే వాళ్ళు అంటున్నారన్నమాట, ఒరే ఆ 400 మంది ఒకే మాట మీద ఉన్నారు, నువ్వు కూడా ఏం చేయప్పుడు, వాళ్ళు ఏం చెప్తే చెయ్యరా బాబా, ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడటం, మనకి ఎందుకు వచ్చిన గొడవ నలుగురితో, ఏదో అంటే వదిలిపోద్ది కదా, కాబట్టి మనకి ఈ తత్తంగా ఉండదు కదా అంటే, వాడు అన్నాడు ఏమో దేవుడు అదే చెప్తానులే, మీరేం కంగారు పడకండి అన్నాడు. సరే ఆయన వచ్చాడు, ఆయన పిలిపించాడు. పిలిపిస్తే ఆయన ఏమన్నాడంటే, మరి యుద్ధానికి వెళ్తున్నారా, సరే వెళ్ళి ఎరగదీసేస్తారు, మీరు వెళ్ళండి అన్నాడు. ఎవరో మెకాయ అన్నాడు, వెళ్ళి ఎరగదీసేస్తారు వెళ్ళంటే, మన ఊడికి ఎలాగ అర్థమైందంటే, ఏదో ఇశ్రాయేల్ రాజుకి ఎలాగ అర్థమైందంటే, ఈడు ఎటకారం ఆడుతున్నాడు నన్ను, ఇది ఎటకారం ఆడుతున్నాడు అంటే వెళ్ళమన్నాడు కదా అంటే, వాళ్ళందరూ ఏమన్నారు, వెళ్ళిపోమన్నారు కదా, కానీ నువ్వు కూడా వెళ్ళిపోమంటున్నాడు అంటే ఎటకారం ఆడుతున్నాడు ఏదని చెప్పడు. ఆయనకి ఆకేశాడు యెహోషాపాతుని. చూసావా నేను అన్నానా, వీడు ఎప్పుడు ఇలాగే పలుకుతాడు, నా గురించి మంచిగా పలకడం, ఊరుకోలే, వెళ్ళి ఏసే ఎరగదీసేస్తా, మరి నువ్వు మహారాజువే అన్నాడు. అనేటప్పటికి వాడికి అర్థమైపోయింది, లేదా కదరా ఈ లోకం. ఆ 400 ప్రవక్తలో స్వామి భక్తున్నవాడు, బాగా భక్తున్నవాడు ఇంకొకటి తయారయ్యాడు. వాడు సిద్కియా వాడి పేరు. వాడు ఇంకా వాడు ఆగుతలేదు, ఇంకా హుషారు వచ్చేస్తుంది. ఎందుకంటే రాజు మెల్లో బంగారపు కడియం తీసి గమ్ముని మెల్లో వేసేస్తాడేమో. రాజులకు కోపం వచ్చినా ఒక లెక్క, బాధ వచ్చినా ఒక లెక్క, సంతోషం వస్తే లేక కోపం వచ్చిందని ఒక కత్తి తినేసేస్తారు, సంతోషం వస్తే మెల్లో తీసేసేస్తారు. రాజులు అంతే కదా.
కాబట్టి ఎక్కడ తీసి మెల్లో బంగారం కడియం వేసేస్తాడేమోనని చాలా ఆనందపడిపోతూ సిద్కియా అంటున్నాడు, రాజా నువ్వు అలా భయపడకు అని. ఏం చేయటం 11వ వచనంలో, కెనాయ్ అనేటువంటి సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకుని వచ్చి వీటి చేత నువ్వు సిరియలను పొడిచి, రాజా నువ్వు ఎలా చంపుతావు, ఏదో చంపడం కూడా చెప్పేస్తున్నాడు. నువ్వు ఎలా చంపుతావో తెలుసా, 2 ఇనప కొమ్ములు తెచ్చాను చూడు, వీటితో నువ్వు ఎవరాళ్ళు సిరియన్లు వాళ్ళు పొడిచి పొడిచి పొడి చంపేస్తాడంట. అలా దేవుడు చెప్పాడా? దేవుడు అలా చెప్పాడా? అంటే ఇప్పుడు దేవుడి మాట ఏమైపోయింది, పక్కకు పోయింది. కనుక ఆ మాటలు తీసుకుని వచ్చేసి వీళ్ళు చెప్తే అప్పుడు కూడా అనుకుంటున్నాడు, ఈ రోజు చేసే భజన బృందం చూసినప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, వీడు ఎప్పుడు చెప్పే మాట కదా, ఎప్పుడు మాత్రం చెప్పాడు వీడు, ఎప్పుడు నన్ను పొగడమే సరిపోద్ది వీడికి కదా అనుకున్నారు. అప్పుడు పంపించారు మేకాయ దగ్గరికి. మేకాయ దగ్గరికి పంపితే, ఒరేయ్ నీకు దేవుడు ఏమి ఇచ్చాడో చెప్తాను రా, నువ్వేం కంగారు పడకరా అని వాళ్ళతో చెప్పాడు. తర్వాత మేకాయని తీసుకొచ్చారు. మేకాయని తీసుకొస్తే మేకాయ అన్నాడు, ఓ ఇశ్రాయేలు రాజా, దేవునికి విరుద్ధమైనటువంటి పని చేస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజలందరూ కాంపర్లేని గొర్రెల వల్లే ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధలు అనుభవిస్తున్నారు. ఈ యుద్ధానికి వెళ్ళి నువ్వు సాధించేది ఏమి లేదు, నువ్వు ఓడిపోతావు అని చెప్పాడు. నువ్వు సాధించేది ఏమి లేదు, ఓడిపోతావు అని చెప్తే నచ్చలేదు. దేవుని యొక్క ఆత్మ చెబుతున్నాడు నువ్వు జాగ్రత్త అంటున్నాడు. అనేటప్పటికి బాధ వచ్చేసింది. ఎవరికైనా చూడండి, ఏదైనా ఈ వ్యాపారం చేసుకుంటున్నాను నేను, వ్యాపారం చేయమంటారా వద్దని అడిగి దగ్గరికి వచ్చారనుకోండి, ఈ వ్యాపారం చేయడం వల్ల మీరు నష్టపోతారు, మీకు మంచిది కాదని నేను ఒకవేళ చెప్పాను అనుకోండి, ఏమో దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి చెప్పాను అనుకోండి, అవతల వ్యక్తికి ఏమనిపిస్తుంది, శుభమా అంట నేను వ్యాపారం చేసుకుంటే, చూసావా ఏమండే నాకు మంచిగా లాభాలు వచ్చినాయి అనుకోండి, అందులో మీకు 10 ఎత్తాను, మీకు 10 ఎత్తానంటే అప్పుడు నేనేమంటాను, 10 ఎత్తాడంట, మళ్ళీ వచ్చేదాన్ని ఎందుకు పోగొట్టుకోవడం, బాగా చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, మంచిగా వ్యాపారం చేసుకోండి, ఆ తర్వాత నష్టపోతాడు. మోసపూరిత మాయా ప్రవచనాలు. కనుక ఆ రోజున మెకాయ నిజం చెప్పాడు. నిజం చెప్తే వాళ్ళు నమ్మలేదు. ఆ రోజున ఎవరు సిద్గి అనేవాడికి స్వామిభక్తి ఎక్కువ అని చెప్పాను కదా, వాడి కోపం వచ్చేసిందండి. వాడి కోపం వచ్చేసి రాజుగారి దగ్గరికి వచ్చి, ఓడిపోతావని చెప్తావా నువ్వని గోబంట కొట్టాడండి. నిజమైన ప్రవక్తను అబద్ధ ప్రవక్త గోబు మీద కొట్టాడు. దేవుని ఆత్మ వచ్చి నీకు చెప్పాడా అని అడుగుతున్నాడు. మరలా చెప్తున్నాను, నిజం ఎప్పుడు కూడా నిజమే, అది ఎప్పుడు అబద్ధమో కాదు, నిజం ఎప్పుడు నిజమే. కానీ నిజం ఎప్పుడు వెంటనే నచ్చదు, కష్టంగా ఉంటది. అబద్ధం వెంటనే మనసులోకి వెళ్ళిపోద్ది, కానీ దాని యొక్క పర్యవసానం నీ జీవితం పాడైపోతుంది. ఆ తర్వాత అనుభవించిన తర్వాత అప్పుడు నీకు అర్థమవుద్ది, అమ్మో నేను ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇలా వెళ్ళాను అనిపిస్తుంది. ఆ తర్వాత నీ జీవితం పాడైపోద్ది. ఆ రోజున మెకాయ చెప్పాడు, వినలేదు. వీడు ఇలాగే చెప్తాడని చెప్పి ఇద్దరు కలిసి యుద్ధానికి ఇద్దరు పోయారు. అహాబురాజు వెళ్ళిపోయాడు, యెహోషాపాతు కూడా వెళ్ళిపోయాడు. కానీ యెహోషాపాతు తెలివిగా ఉపయోగించాడు. ఎందుకంటే దేవుని నమ్మాడు గనక తనకు అర్థమైంది మొత్తం మీద తేడా కొడుతుంది ఇక్కడ బండి అని ఏం చేశాడంటే, రాజా నువ్వు డైరెక్ట్ గా గుర్రం ఎక్కేసి రథం ఎక్కేసి నువ్వు యుద్ధానికి వెళ్ళిపో, నేను మాత్రం వస్తాను. ఆఖరికి మారు వేషం వేసుకుని రథం ఎక్కి యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. అహాబురాజు కూడా యుద్ధంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఉన్నటువంటి ఆ సిరియన్లందరూ కూడా చూసి, ఈ యోధారాజు వెళ్ళిపోతుంటే, ఒరే ఈడే ఇశ్రాయేల్ రాజు అని చెప్పేసి తరుముతుంటే, బాబోయ్ నేను కాదు నేను యెహోషాపాతు అన్న. ఒరే ఈడు కాదంట్రా, కుదిరేండ్రా. ఆ తర్వాత అహాబు వెళ్తున్నాడు, ఎవడో గురి చూసి కొట్టాడు, దెబ్బ తగిలింది, పడ్డాడు, చచ్చిపోయాడు. మరి ఇనప కొమ్ములు తీసుకుని వచ్చి వీడితో నువ్వు జయిస్తావు రాజా అన్నాడు. మరి ఆ మాట ఎక్కడ పోయింది? 400 మంది ప్రవక్తలందరూ వచ్చి నువ్వు ఎరగదీసేస్తావు యుద్ధాన్ని అన్నాడు. మరి ఆ మాటలు ఎక్కడ పోయి? అవన్నీ అబద్ధ ప్రవచనాలు. ఆ ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని ఎచ్చనబట్టి కలగదు, మనుషుని ఎచ్చనబట్టి ప్రవచనం పలకదు. దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ వలన ఆ ప్రవచనం రావాలి. ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి ఇలాగ చెప్పండి ఇప్పుడు. అందుకే ఎవరైనా మీ ఇంటికి వచ్చి నువ్వు దీవించబడతావు, నేను ప్రార్థన చేస్తే ఇలా జరిగింది అలా జరిగింది ఇలా జరిగింది అంటే దాన్ని ఎలా నమ్మాలి ఇప్పుడు మనం? అది అబద్ధ ప్రవచనం.
దేవుని వాక్యాన్ని వాక్యానిగా చెప్పాలి, వాక్యానుసారంగా చెప్పాలి, వాక్యానుసారమైనటువంటి జీవితం కూడా ఉండాలి, ప్రవక్తన కూడా ఉండాలి. అది లేనప్పుడు ఆ ప్రవచనం మనం ఎలాగా నమ్మగలుగుతాం? ఊహను బట్టి చెప్పేది అది కాదు. అందుకని దేవుని యొక్క మాటను బట్టి ప్రవచనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన అది కలుగుతుంది. అంతేకాదు ప్రవచించుట అనేది చిన్న పని కాదు. అది ప్రవచించుట అనేది శ్రేష్టమైనది. ప్రవచించుట శ్రేష్టమైనది. అంతేకాదు ప్రవచించుట అనేటువంటి పనిని ప్రేమతో చేయాలి. ప్రవచించుట అనే దానిని ప్రేమతో చేయాలి. ఎందుకు అనంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచన భాగం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును. చాలు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములు అగును. ప్రేమ శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ప్రవచనాన్ని ఎలా చెప్పాలి అంటే ప్రేమతో చెప్పాలి. ఎందుకు మరి ప్రవచనమైనా నిరర్ధకమైపోతుందని ఎందుకు చెప్పాడు దేవుడు అంటే? మరి ఇప్పుడు అబద్ధ ప్రవచనాలను ఏమైపోయి? ఇప్పుడు 400 మంది వాళ్ళు వచ్చారు, మరి వారి ప్రవచనాలను ఏమైపోయి? నిరర్ధకం కాలేదా? అవునే లేదా? కనుక ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఇలాంటి అబద్ధ ప్రవచనాలు ఇప్పుడు నిలబడవు. అందుకని పై మాటలో కూడా చెప్తాడు చూడండి, 13వ అధ్యాయం 2వ వచనంలో, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు. ప్రవచించు కృపావరం కలిగంటే కృపావరాలలో ఒకటి ప్రవచన వరం. కృపావరాలు ఉన్నాయి మనకి. ఆ కృపావరాలలో ఒకటి ప్రవచించు వరం. ఎందుకంటే ఆ పైనే ఉంటది అక్కడ కృపావరాలలో. కృపావరం గురించి 14వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ చూడండి. సంఘంలో దేవుడు మొదట కొందరిని అపొస్తలులుగా, ప్రవక్తలుగా, బోధకులుగా, అద్భుతములు చేసేవారిగా, స్వస్థపరిచేవారిగా, కృపావరములు కలిగిన వారిగా, ఉపకారాలు చేసేవారిగా, ప్రభుత్వాలు చేసేవారిగా, నానా భాషలు మాట్లాడేవారిగా 9 ఉన్నాయి అక్కడ కృపావరాలు. ఆ కృపావరాల్లో ఒకటి ప్రవచించు వరం. కనుక ఇది ఎలా చేయాలి అంటే ప్రేమతో చేయాలి అంటున్నాడు. ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. ఈ ప్రవచించు వరము వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. భాషలతో మాట్లాడడం వల్ల కూడా అని లేవు, మిగతా పనులు చేయడం వల్ల కూడా అని లేవు, కానీ ప్రవచించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కనుక ప్రవచన వరం వల్ల, ప్రవచించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆ మాటలు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, 13వ అధ్యాయం చదువుకున్నాం కదా. 14వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచన భాగం. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచించేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషులతో మాట్లాడుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుల కొరకే. ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుల కొరకే. ఆ తర్వాత అదే 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకోను గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును అన్నాడు. ప్రవచించడం వల్ల సంఘమునకు క్షేమాభివృద్ధి కలగాలి. ప్రవచించడం వల్ల సంఘమునకు క్షేమాభివృద్ధి కలగాలి. క్షేమాభివృద్ధి లేనిది ఏదైనా కూడా అది ప్రవచనం కాదు. సంఘానికి హాని కలిగించేది ఏదైనా కూడా అది ప్రవచనం కాదు. సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలి నీ మాటల వల్ల. అమ్మా మరి అమ్మా దేవుడు నిన్ను ఆశీర్వదించాడమ్మా, నీకు 10 లక్షలు కలిసి వస్తున్నాయమ్మా అన్నావు. దానివల్ల సంఘానికి ఏం కలిసి వచ్చింది? మీకు అర్థం అవడానికి ఇది. సంఘానికి ఏం కలిసి వచ్చింది దానివల్ల? ఏం లేదు. దానివల్ల సంఘానికి ఏం కలగలేదు. సంఘ క్షేమాభివృద్ధి కలిగితేనే అది ఉపయోగకరమైంది తప్ప అది కాంది ఎప్పుడు కూడా కాదు. ఇదంతా అబద్ధం, మోసం. ఇప్పుడే మరి జుట్టు ఊర్పులు అందరికి ఇప్పుడే జుట్టు మొలుసును గాక, నాకు కూడా వస్తే బాగుండును. ఏం రమేష్ అన్నయ్య వచ్చేది అలాగా? ఇప్పుడు దానివల్ల సంఘానికి ఏంటి ఉపయోగం? నా జుట్టు మొలిసిపోతే సంఘానికి ఏంటి ఉపయోగం? అలాగైపోయాడు. మళ్ళీ జుట్టు ఊడిపోను గాక అనాలా? ఇప్పుడు దానికి ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను. అది
కనుక సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేయలేంది ఏదైనా అది అబద్ధం. ఒకవేళ ఏదైనా ప్రవచనం చెప్పామంటే అది ఉపయోగం ఉండాలి, సేవకు ఉపయోగపడాలి, సంఘానికి ఉపయోగపడాలి అది. అంతేకాదు తర్వాత మరొక మాట కూడా ఉంటుంది అక్కడ, చూద్దాం చూడండి ఒకసారి. 3వ వచనం కూడా, 22వ వచనం, 14:22. చాలా ఉన్నాయి కానీ కొన్ని కొన్ని అలా చెప్పుకుంటూ వెళ్తున్నాను నేను. 22, కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి, ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉంది. మనుషులకే కాదు ప్రవచించడం, విశ్వాసులకు కూడా. ప్రవచించడం ఎవరికంట? విశ్వాసులకు కూడా. ఎందుకు అనంటే ఈ ప్రవచించడం వల్ల ఎంత మంచిగా ఉంటుందంటే 23వ వచనంలో, సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులను లోపలికి వచ్చినప్పుడు మీరు వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటారు కదా. మీరు ఏదో పిచ్చి భాషలు మాట్లాడతారు. నిజంగా భాషలు మాట్లాడే ఒరిజినల్ ఏం కాదు, డూప్లికేట్ అన్ని. భాషలు వేరే, అద్భుతంగా ఉంటుంది. భాషలు ఉన్నాయి కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న భాషలు కాదు, అవి వేరే. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. కనుక ఒకవేళ అర్థం కాలని ఎవరు వస్తే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. కానీ చూడండి, అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అంటే ప్రవచించడం వల్ల ఏం జరుగుతుందంటే పాపినని గ్రహించే మనసు వస్తుంది ఒక విశ్వాసికి కానీ ఒక మనుషునికి కానీ ప్రవచించడం వల్ల. ఇప్పుడు నేను కూడా ఏం చేస్తానంటే ప్రవచిస్తున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్నాను, అది ప్రవచనమే. ప్రకటన చేస్తున్నాను, వీధిలో నిలబడి వాక్యాన్ని చెబుతున్నావు అంటే ప్రవచనం చేస్తున్నావు, దేవుని యొక్క ప్రవచనాన్ని తీసుకుని ప్రకటిస్తున్నావు. కాబట్టి దానివల్ల మనుషులకు ఏం రావాలి ఇప్పుడు అంటే మారు మనసు రావాలి, పాపిననే గ్రహించే మనసు రావాలి, దానికోసం ప్రకటన చేస్తున్నావు. మరి ఇప్పుడు ఉన్న ఈ ప్రవచనం ఏంటంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసేది, దేవునికి దగ్గరగా నడిపించడానికి ఈ ప్రవచనం. అందుకే ఇవి మనకు తెలియకపోతే మోసపోతాం. మనుషులు అలా చేసేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రవచించుచుండగా అంటే ప్రవచనం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, భాషల వల్ల ఉపయోగాలు లేవు అక్కడ. మనం తెలుగులోనే కదా కాదా. ఇప్పుడు ఎవరో వచ్చి మనకి ఇంగ్లీష్లో ఇక్కడ చెప్పారు ఇంకో భాషతోటి, మనకేమర్థం అవుద్ది? షర్ర బర్ర సర్ర బర్ర షర్ర బర్ర షర్ర బర్ర కర్ర బర్ర కర్ర బర్ర కర్ర బర్ర గిరగిర బరబర గిరగిర బరబర. ఇప్పుడు ఈ మాట మాట్లాడాం కదా, ఇది ఏ భాష మీకు ఎవరికైనా తెలుసా? ఆ చెప్పుడు కూడా తెలదు అది ఏ భాష. కానీ ఏమంటాడు? కర్ర బర్ర సర్ర బర్ర గిరగిర గిరగిర బరబర బరబర. అసలు ఇది ఏ భాష? భాష అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంగ్లీష్ వాళ్ళు అనుకోండి, మీరు బాగానే. ఇప్పుడు మీరు అందరూ ఎవరంటే ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ వాళ్ళు అంటారు అంట. ఇప్పుడు మీరు అందరూ అమెరికా ఇంగ్లీష్ వాళ్ళు, మీరు అమెరికా ఇంగ్లీష్ వాళ్ళు మీరు అందరూ కూడా. ఇప్పుడు నేను తెలుగుని అంటే చిన్న మాట మీకు అర్థం కూడా చెప్తున్నాను, నేను ఇప్పుడు తెలుగుని, మీరెవరేమో ఇంగ్లీష్ వాళ్ళు. బాబోయ్ ఇంగ్లీష్ అంటే ఎంత వచ్చి చూసారా, అమెరికా ఇంగ్లీష్ మళ్ళీ అంటారన్నమాట. అమెరికా ఇంగ్లీష్ వాళ్ళకి నేను వచ్చి తెలుగులో నిలబడి ఇప్పుడు నేను తెలుగులో చెప్తే మీకు అర్థం అవుతా? ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే నేను తెలుగులో మాట్లాడుతుంటే మీకు ఇంగ్లీష్లో అర్థమయ్యేలాగా చేయాలి. అది భాషలో మాట్లాడడం అంటే. అర్థమైంది? ఇప్పుడు నేను తెలుగుని, మీరు ఇంగ్లీష్ వాళ్ళు, మీరు ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను తెలుగులో మాట్లాడుతున్నాను, కానీ అది మీకు ఇంగ్లీష్లో అర్థం అవ్వాలి. అది భాషలో మాట్లాడడం అంటే. నేను తమిళ వాళ్ళని, మీరు తెలుగు వాళ్ళు, నేను తమిళంలో మాట్లాడుతున్నా కూడా మీకు తమిళంలో కాదు ఇంగ్లీష్లో అర్థమైపోవాలి, మీకు తెలుగులో అర్థమైపోవాలి. ఆ రోజున అపొస్తలులు అందరూ పోగాడి భాషలు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చి వాళ్తే అందరు భాషలు మాట్లాడుతున్నారు. అందరూ ఏమనుకున్నారు? అయ్యో వీళ్ళేంట్రా మన భాషతో మాట్లాడుతారేంటి వీళ్ళు అన్నారు. వాళ్ళకి ఏ భాష ఉందో వాళ్ళకి తెలదు, వీళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలిసింది. అలా మాట్లాడారు. మరి వీళ్ళేంట్రా మన భాషలతో మాట్లాడుతున్నారు అని. అది భాషలతో మాట్లాడడం అంటే. గిరగరా బరబరా గరగరా, ఏ భాష అది? ఎవరికి అర్థం అది ఆ భాష? ఇక్కడ గిరగరా బరగలు ఎవరైనా ఉన్నారేంటి? ఉన్నారు ఎవరైనా ఇక్కడ? మరి ఇంకెందుకు అది? అది భాషలతో మాట్లాడినాడు. ఇప్పుడు దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అది ఎప్పుడు అవసరమో, ఎక్కడ అవసరమో, ఎలాగ అవసరమో అక్కడ ఉపయోగిస్తాడు, ఆ సమయానికి ఉపయోగిస్తాడు. అద్భుతం అది. ప్రవచించడం అలా కాదు, నువ్వు ఏ భాషలో ఉన్నావో ఆ భాషలోనే దేవుడు చక్కగా నువ్వు ప్రవచిస్తూ ఉంటే సంఘానికి అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు గిరగరా బరబరా గిరగరా బరబరా అని మీకు ఏమర్థమైంది? ఏం అర్థం కాలేదు.
కానీ నేనేం చేశాను ఇక్కడ, ఇదిగో దేవుడి మాట చెబుతున్నాడమ్మా, మీరు ఈ విధంగా బ్రతకాలంటున్నాడు, ఇది దేవుని మాట అని చెప్పి మీకు అందరికీ అర్థమైంది. ఓకేనా, అందరికి అర్థమైంది. కాబట్టి నేను పాపిని అనేటువంటి గ్రహింపు విన్నవారికి కలుగుతుంది. ప్రవచించడం వల్ల అది ఉపయోగం. తర్వాత ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు ఒకటి మనకి 4 వచ్చినాయా? 4 వచ్చినాయి. 5వది ఏంటంటే 14వ అధ్యాయంలోనే 21వ వచనం చూడండి. 21వ వచనం 31 చదవండి. 31 చదవండి. అందరూ నేర్చుకున్నట్లును, అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును అన్నాడు. అంటే ప్రవచనం వల్ల ఏం జరుగుతుంది? అందరూ నేర్చుకుంటారు. ప్రవచనం వల్ల ఏం జరుగుతుంది? అందరూ హెచ్చరిక పొందుతారు. భాషల వల్ల ఇవి కాదు. ప్రవచించడం వల్ల అందరూ నేర్చుకోవడానికి అవకాశం ఉంది, అందరూ హెచ్చరింపడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచించండి అంటున్నాడు. పౌలు గారు అందుకే చెప్పాడు, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకండి మీరు. అంటే చెప్పాలి, మీరు ప్రకటన చేయాలి. మీరు ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు? మీరు నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. ఇక్కడే 39వ వచనం కూడా చూడండి. 14:39 1 కొరింథీ. కాబట్టి సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడు గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనివ్వండి. అలాగని భాషలు ఏమీ లేవంటలేదు దేవుడు, భాషలు ఉన్నాయంటున్నాడు. కానీ ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ నడిపిస్తాడు. మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఆసక్తితో అపేక్షించుడు అంటే ఎల్లప్పుడూ మీరు ప్రకటన చేయండి, ఎల్లప్పుడూ మీరు ప్రకటన చేయండి అన్నాడు. ప్రేమ లేకపోతే మీరు ఎలాంటి వాళ్ళంటే వ్యర్థులు అంటాడు. అంటే ప్రకటన, ప్రవచనం ఇదంతా ఎలా జరగాలంటే, ఎలా జరగాలి? ఇదంతా ప్రేమతో జరగాలి. యెషయా గారు ప్రవచించారు, ఇర్మియా గారు ప్రవచించారు, యెహెజ్కేలు గారు ప్రవచించారు, ప్రవక్తలు అందరూ ప్రవచించారు, అపొస్తలులు కూడా ప్రవచించారు. అలా చేయబట్టే కదా ఆ రోజున సంఘం క్షేమాభివృద్ధి నొందింది, అందరూ అభివృద్ధిలోనికి వచ్చారు. కనుక ఈ మాటను తీసుకోకుండా ఎందుకు మరి? కనుక ప్రవచించడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాదు బైబిల్లో అక్కడక్కడ కొన్ని విషయాల్లో భవిష్యత్తును గూర్చినటువంటి ప్రవచనాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తును గూర్చినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. అవి ఏంటంటే చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇది భవిష్యత్తుకు సంబంధించినవి. బైబిల్ అంతట్లోనూ కూడా వర్తమాన, భూత, భవిష్యత్తు కాలానికి సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయి బైబిల్లో. 1:7 ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. వచ్చుచున్నాడు అంటే రెండవ రాకడ గురించి చెప్తున్నాడు. రెండవ రాకడ జరిగిందా జరగలేదా? జరగలేదు ఇంకా. అది ప్రవచనం, అది కూడా ప్రవచనమే, భవిష్యత్తును గుర్చిన ప్రవచనం అది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అన్న, త్వరగా ఆయన వస్తున్నాడు అని చెప్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3:9. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచన భాగం. ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము చూపుచున్నాడు. ఇదిగో ప్రభు దినం వస్తా ఉంది. ఆకాశములు రవులుకుని లయమైపోతాయి, పంచభూతాలు మహావేంద్రముతో కరిగిపోతాయి, మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది, ఇదంతా కూడా పాడైపోతుందని చెప్తున్నాడు. అదంతా పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయండి. అంతా భవిష్యత్తును గూర్చిన ప్రవచనాలు ఇవి. వీటి వల్ల మనకేం తెలియాలి అంటే, ప్రభువు ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, ప్రతి వారిని ప్రేమించాడు, ప్రతి వారికి కూడా మారు మనసు కొరకు తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని అప్పగించాడు. మనము మారు మనసు పొంది దేవుని కొరకు బ్రతకాలని ప్రయాసపడ్డాడు. తిరిగి ఆయన మరలా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అది మొదటి రాకడ అయిపోయింది. ఇప్పుడు రెండవ రాకడ వస్తుంది. ఈ ప్రకృతి అంతా కూడా నాశనం అవుతుంది, ఈ జీవితం అంతా ముగిసిపోతుంది. కనుక మీరు మారు మనసు పొందండి, ఇదిగో ఆయన రాజ్యం సమీపంగా ఉందండి, మీరు మారు మనసు పొందండి. ఇది భవిష్యత్తు ప్రవచనం. ఆయన త్వరగా రాబోతున్నాడు, మీరు రక్షణ పొందండి. ఇది భవిష్యత్తు ప్రవచనం. కనుక ప్రభు రాకడ దగ్గరగా ఉంది ఇప్పుడు కూడా. ఇది రెండవ రాకడ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆ రోజున అబద్ధ ప్రవక్తలు ఎలాగైతే అబద్ధాన్ని బోధించి అబద్ధాన్ని ప్రవచించి ప్రజలను నాశనం చేశారో, ఈ రోజు కూడా అపవాది చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు, చాలా తెలివిగా పనులు చేస్తున్నాడు. ఎంత తెలివిగా వాడు చేస్తున్నాడంటే, సువార్త ప్రకటన జరగకుండా, మారుమనసు అనుభవాలు, ఆ ప్రవచన అనుభవాలు లేకుండా ఒకరినొకరు కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, దెబ్బలాడుకోవడానికి పెట్టారు. అది యూట్యూబ్ లో చూడండి. ఈడు తప్పని ఈడు తప్పని ఆడు తప్పని ఈడు దెబ్బలాడుకోవడమే సరిపోతుంది, ఇక పోట్లాడుకోవడమే సరిపోతుంది, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడం సరిపోతుంది. ఏది పక్కెళ్ళిపోయింది?
సువార్త పక్క వెళ్ళిపోయింది, దేవుని వాక్కు పక్క వెళ్ళిపోయింది. అసలు దేవుని వాక్కును ప్రవచించడం అనే పని మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. రాజకీయ నాయకులు చేస్తారు అలాగా. వీడు ఏదన్నా లేవనెత్తాడు, వీడి సంగతి మర్చిపోవడానికి వీడు ఇంకో గొడవ సృష్టిస్తాడు ఇక్కడ. అలాగే తయారయ్యారు వీళ్ళు కూడా, అలాగే తయారయ్యారు. సువార్త ఏమైపోయిందంటే పక్కకు పోయింది. వాక్యము కరువైపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి మనకి. నువ్వు బాప్తిస్మం పొందుదామన్నా కానీ వీళ్ళేదురా, నువ్వు పొందడానికి వీళ్ళేదురా అని నిన్ను పట్టుకుని కట్టేసి రోజులు ఉన్నాయి దగ్గర. అందుకే కాలము సంపూర్ణమై ఉన్నదన్నాడు దేవుడు. తర్వాత నేను మారు మనసు పొందాను, నాకు బాప్తిస్మం పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు కూడా ఉండడు. అన్ని దారులు మూసేస్తాడు అప్పది. వాడి సమయం కొంచెమే ఉంది, వాడు రెచ్చిపోతున్నాడు. క్రీస్తు రాకడ దగ్గరగా ఉంది. అందుకే ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే మారు మనసు పొంది రక్షించబడతారో, ప్రభు చిత్తమైతే అప్పుడు దాకా వండుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు జరుగుతుంది, ప్రాసెస్లు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల ఆల్రెడీ జరుగుతున్నాయి. ఆపేయండి, మొత్తం బంద్ చేసేయండి అంటున్నారు. అవసరమైతే ఛానల్స్ అన్ని బ్లాక్ చేస్తారు, అవసరమైతే హ్యాక్ చేస్తారు. అట్లని తెలియదు. ఎంత అమాయకంగా ఉన్నాం మేము అర్థం చేసుకోవాలి. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఎవరైనా త్వరగా వచ్చుచున్నాడు. ఆయన వచ్చే సమయానికి ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు ఆయన. ఇప్పుడు జరుగుతున్నాయి, మన కళ్ళకు జరుగుతున్నాయి. ఇప్పుడు అయ్యా అయ్యా నేను మారు మనసు పొందాను, అయ్యా నాకు బాప్తిస్మం అంటే పాస్టర్ ఉండడు, నీళ్లు కూడా దొరకని పరిస్థితులు వస్తాయి. నన్ను కాపాడండి బాబోయ్ అంటే నేను కాపాడేవాడు ఎవడుండడు. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో అలాగా. కొండల దగ్గరికి వెళ్తారంట, గొట్టల దగ్గరికి వెళ్తారంట, అమ్మో నన్ను కాపాడు కాపాడు, నేను కాపాడేవాడు ఎవడున్నాడు. ఆ రోజు దొరికినట్టు వేసేస్తాడు దేవుడు, దానికి అనుమతిస్తాడు. అందుకే రక్షింపబడిన వారు ధన్యులు. ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుని కాపురాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ బతికేద్దామంటే అవదు. అందుకని సమయం ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. సమయం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. ఇది భవిష్యత్తు. ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను. పెళ్లి చేసుకున్న తొందరగా పెళ్లి చేసేసుకోండి, ఇల్లు కట్టుకుని తొందరగా కట్టేసుకోండి. ఉన్న జీవితంలో సంతోషంగా అనుభవించండి. దేవుని మహిమ కొరకు సంతోషంగా బతకండి. దేవుని పని చేయండి. ఒకవేళ దేవుడు తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోతాం, హ్యాపీ. రక్షణ పొందలేని గురించి చెప్తున్నాను. ఇప్పుడే అవకాశం, ఇదే సమయం. నిర్లక్ష్యం చేయకండి. రేపు పొద్దున పరిస్థితి ఎలా ఉంటాయో తెలియదు. పొద్దున్న దాకా నువ్వు ఉంటావో లేదో కూడా తెలియదు. నిజం నిజం. ఇది భవిష్యత్తు ప్రవచనం. రేపేమి సంభవించినో మీకు తెలియదు. ఇది భవిష్యత్తు ప్రవచనం. అది మీకు తెలియదు. రేపేమి సంభవించినో మీకు తెలియదు. నీ జీవము యాపాటిది, ఆవిరి వంటిదే కదా అంటాడు. నువ్వు ఆవిరి అన్నాడు దేవుడు. ఇదంతా నాది, ఇదంతా నాది, ఇదంతా నాదిని పోగేసుకుందామంటే నువ్వు ఉండవు. ఉన్న దాంట్లోనే ప్రభువా నీకు స్తోత్రం అని సంతోషంగా బతుకు. ప్రభువుని ఆరాధించు, ప్రవచించు, దేవుని కొరకు బ్రతుకు, పనిచేయి. అది ప్రభు చేస్తున్నాడు. కనుబట్టి అబద్ధ ప్రవచనాలు నిలబడవు. అబద్ధ ప్రవక్తలు నిలబడలేదు, అబద్ధ ప్రవచనాలు కూడా నిలబడలేదు. నిజం నిలబడింది. ఆ విధంగానే ప్రకటన జరిగింది. దానియేలు కూడా ప్రకటించాడు. దానియేలు కూడా చాలా విషయాలు చెప్పాడు. కనుక ప్రవక్తలందరూ ప్రవచించారు. నిజమైన ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు అందరూ కూడా వెళ్ళిపోయారు. దేవుడు లేపేశాడు అందరినీ. కాబట్టి ఎప్పుడు నిజం ఎప్పుడు నిజమేడే ఉంటుంది కదా, అది ఎప్పుడు అబద్ధమో కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో రాబోతున్నాడు. ఇది భవిష్యత్తు. పౌలు గారు అంటున్నాడు, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయొద్దు అంటున్నాడు. కాబట్టి ప్రవచనం ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ప్రవచనం ఎప్పుడు జరుగుతూ ఉండాలి. దేవుడు నీకు పని అప్పగించాడు. ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా, ఒక పెద్దగా, ఒక పరిచారకునిగా దేవుడు నీకు సమయం ఇచ్చాడు. కాబట్టి నీకు సమయం దొరికే కొలది నువ్వు ప్రవచించాలి. ఎంతసేపు ఊరోళ్ళు గొడవలు, పక్కోళ్ళు గొడవలు, ఆ గొడవలు, ఈ గొడవలతోనే సరిపోతుంది, కాలక్షేపం అయిపోతుంది. ఇది కాదు జీవితం. కనుక మనం ప్రవచించాలి, దానిని నిర్లక్ష్యము చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత ప్రవచనం పుట్టింది. అది మనిషి ఊహను బట్టి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి వెళ్ళిపోయే వరకు కూడా ప్రవచిస్తూనే వెళ్ళిపోయాడు. శిలువ మీద కూడా ప్రవచించే వెళ్ళిపోయాడు. మన జీవితం కూడా అలాగే ముగిసిపోవాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.